ఇట్స్ ఏ రాజ్ తరుణ్ కంబ్యాక్ ఫిల్మ్, డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. భయ్యా మైండ్ బ్లాక్ సినిమా అనమాట. సినిమా చాలా అంటే చాలా నవ్వుకున్న సినిమా. అసలు రాజ్ తరుణ్కి ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ నా వాచ్డ్ పాంచ్ మినార్. నిజంగా రాజ్ తరుణ్కి కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు అనమాట. పర్టికులర్గా సెకండ్ హాఫ్ లాస్ట్ 15 minutes అసలు బ్రహ్మాజీ గారి కామెడీ ఉంటుంది, మామూలుగా ఉండదు. నేనైతే హిలేరియస్గా నవ్వుకున్నాను. చాలా చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ పాంచ్ మినార్. అందరికీ నమస్కారం అండి. పాంచ్ మినార్ ఈరోజు ప్రివ్యూ జరిగింది. 21వ తారీఖు థియేటర్లో రిలీజ్ అండి. చాలా బాగుంది. అంటే మనం సినిమాను సహజంగా చూసి చాలా బాగుంది మన పిల్లలోడు మనకు బాగానే ఉంటాడు, కానీ ఏదైనా కానీ థియేటర్లో చాలామంది చూశారు. ఒక ఫ్యామిలీ చక్కగా వినోదించే సినిమా అండి ఇది. దయచేసి ఈ పిల్లోడు కానీ, రాజ్ తరుణ్ కానీ, ఈ అమ్మాయి రాశి సింగ్ కానీ, సుదర్శన్ కానీ, నేను కానీ, ఇదిగో డైరెక్టర్ వీళ్ళు కానీ కష్టపడి చేశారు. మన గోవింద్ గారు ఎక్కడ, గోవిందరాజు గారు చాలా తీర్చిదిద్దారండి. మంచి సినిమా. దయచేసి అందరూ 21వ తారీఖు దగ్గర నుంచి థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టే డబ్బులకి 3 వినోదం వచ్చింది. ఇదైతే కరెక్ట్. అది బ్రో ఇప్పుడే సినిమా కంప్లీట్ అయింది. మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అదిరిపోయింది బ్రో. కామెడీయే కాకుండా దానికి తగ్గ ట్విస్టులు కానీ, కథ కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ అదిరిపోయింది. సీరియస్గా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. మీరు అందరూ వెళ్తే ఫ్యామిలీతో 100% ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఎంజాయ్ చేయకపోతే సినిమా బాగలేదని ఖచ్చితంగా స్టేటస్ పెట్టేయండి మీరు సోషల్ మీడియాలో అన్నిట్లో. అంతే 100% సినిమా వదిలే కానీ సినిమా అయితే 100% మీరందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా కాదు, రాజ్ తరుణ్కి బ్లాక్ బస్టర్ పడినట్టు. థ్యాంక్ యూ. సినిమా అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజులు అయింది మంచి టాక్ విని. సో ప్లీజ్ 21st అయితే రిలీజ్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. దయచేసి ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి 2.5 hours హ్యాపీగా నవ్వుకోండి. ఎంజాయ్ చేశారు అందరూ. థ్యాంక్ యూ. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీ దయచేసి ఎంకరేజ్ ఉంది. అదేంటంటే కోక ఎవరు పిలిచారు ఇక్కడికి? అందరికి తెలిసిందే. ఎవరు పిలిచారు ఇక్కడికి? నిన్ను న్యూస్ అనుకుని వచ్చా ఇక్కడికి? థియేటర్ ఇది. నేను ఎక్కువ మాట్లాడాలనుకోలేదు కానీ ఒకే ఒక్క ముక్కలో చెప్తా. దిస్ ఈజ్ రాజ్ తరుణ్స్ కంబ్యాక్. థ్యాంక్స్ టు యూ. సినిమా చాలా బాగుంది, మీరు తప్పకుండా చూడండి. ఈ సినిమా రాజ్ తరుణ్ కంబ్యాకే. ఇట్స్ బ్లాక్ బస్టర్. ఇది అందరికీ, ఈవెన్ ఫర్ రాశి ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫిల్మ్. తర్వాత అందరికన్నా ఎక్కువగా మా రమేష్కి చాలా మంచి సినిమా. హీ విల్ బికమ్ ఏ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ మీ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఒకటికి ఇందాక ఎవరు అడిగారు 3 తక్కువని, 1కి 10 నవ్వుతారు మీరు. కాకపోతే మా గోవిందరాజు గారు మీ తొట్టే. ఇప్పుడు మన పాంచ్ మినార్ ప్రీమియర్ జరిగింది. మీ అందరికీ నచ్చింది అని చూస్తున్నా. అందరికి నచ్చింది కదా? అందరికీ చాలామంది వచ్చి చెప్పారు యాక్టింగ్ నచ్చింది, మూవీ స్టోరీ నచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి 21st Novemberకి. ఇప్పుడు ఇంకా రిలీజ్ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? అదే మీ రియాక్షనే మా రియాక్షను. ఎంత అంటే చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారికి మొన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ట్రైలర్ లాంచ్లో ఆయన సెంచరీ కొట్టాలనుకున్నా, కానీ ఈరోజు రెస్పాన్స్ చూస్తుంటే డబుల్ సెంచరీ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ అది ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్ట్రెంగ్త్ అదే. ఎందుకంటే ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ మీరు ఎంత ఎంజాయ్ చేశారో నాకు అర్థమవుతుంది. అంటే ఇన్ని రోజులు మేము చూసుకోవడమే సరిపోయింది, కానీ ఫస్ట్ టైం మీ మధ్య చూసినప్పుడు మేము ఏదైతే అనుకున్నామో అది కరెక్ట్గా రీచ్ అయింది అనిపించింది. ఈ సినిమాని 21st థియేటర్కి వచ్చి మౌత్ టు మౌత్ అంటే మౌత్ టాక్ తోటి ముందుకు తీసుకెళ్తారని, సినిమా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను.